వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. స్పిరిచువల్ జర్నీ అంటే ఎక్కడో దూరంగా ఒక గమ్యాన్ని మనం చేరుకోవటం కాదు, ఆ గమ్యంలో మనని మనం తెలుసుకోవటం అండ్ నిజంగానే మన మైండ్లో ఏముంది, మన బాడీలో మన సోల్ ఏం ఫీల్ అవుతుంది అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉండడం. అయితే ముఖ్యంగా ఎవరైనా సరే మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే హెల్త్ వైజ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో రిలేషన్షిప్ గురించి ఏదైనా గొడవలు ఉన్నా కూడా ప్రశాంతంగా మెడిటేషన్ చేద్దాం, ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేద్దామని అని అనుకుంటారు కదా. సో ప్రాబ్లమ్స్ ఉంటేనే చేయాలా, ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా మనం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఎలా చేయాలి, ఏంటి, ఆ ప్రాసెస్లో మనం ఏం తెలుసుకోవాలి, ఏ విషయాల మీద మనకు అవేర్నెస్ కావాలి, ఇవన్నీ క్లియర్గా మనకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్న ఒక స్పెషల్ మెంటర్ ఇవాళ మన గెస్ట్ అనమాట. అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయికృష్ణ గారు మనతో పాటున్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, కర్మ అనేది నిజం అని చెప్పి ఆల్మోస్ట్ అందరు నమ్ముతూ ఉంటారు. అంటే అది నిజంగానే ఆ సైడ్గా ఆలోచించకుండా కూడా, అంటే పాజిటివ్ చేస్తే మనకు పాజిటివ్ జరుగుతుంది, ఏదైనా నెగిటివ్ తలపెడితే మనకు కూడా అదే వస్తుంది రిటర్న్ అని చెప్పి. అయితే ఈ మధ్య ఎక్కువగా వింటున్నది ఏంటంటే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు కొంచెం అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు, దానికి తగ్గట్టుగా కంటెంట్ పెడుతున్నారు అని చెప్పేసి. సో ఇవి పిల్లలు అందరూ చూస్తారు కదా, సోషల్ మీడియా అకౌంట్స్ అంటే అందరూ హ్యాండిల్ చేస్తారు కాబట్టి చెడిపోతుంది, సమాజం పాడవుతుందని కొంతమంది ఆరోపించే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే అది చేస్తున్న వాళ్ళకి తెలుసు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలుసు, ఇవన్నీ వీళ్ళకి తెలుసు, వాళ్ళకు ఉండాలి. కానీ మీరెందుకు అనవసరంగా మాట్లాడతారు దీని గురించి అని చెప్పేసి. అయితే దాన్ని మనం ఏ ఆస్పెక్ట్లో చూడాలంటారు అసలు? ఇప్పుడు చూడండి, ఒక మనిషి చెడిపోవడానికి సోషల్ మీడియా ప్రభావం అనేది కూడా కొంతవరకు ప్రభావం ఉంటుందండి వ్యక్తి పైన. వీళ్ళు ఎలాగుంటారంటే తర్వాత ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వాళ్ళ ఫేమ్ కోసం వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. దాని యొక్క ఇంపాక్ట్ అనేది చూసే వాళ్ళపైన 100% ఉంటుందండి. ఇప్పుడు ఎలాగంటే ఒక వీడియోని పదే 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 రిపీట్గా చూస్తున్నాను చూడండి, అది మనకి తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. అది చాలామందికి తెలియదు. ఒకటి చూడండి, ఒక మూవీలో మనం పూర్తిగా లీనమై కూర్చున్నాం అనుకోండి, ఒక సెంటిమెంట్ మూవీ చూసేటప్పుడు చూడండి, దాన్ని చూస్తూ ఉంటే దాంట్లో లీనమయ్యామనుకోండి, మనకు తెలియకుండానే మన కళ్ళలో నీళ్ళతో వస్తూ ఉంటుంది. అంటే మన సబ్కాన్షియస్ మైండ్ చూస్తుంది, అక్కడ మనం చూడట్లేదు. అలాంటప్పుడు చూడండి, పక్కన మనకు ఎంత సౌండ్ పెట్టినా ఏదన్నా మనకు గుర్తురాదు, పూర్తిగా దాంట్లో లీనమైపోయి ఉంటాము. సేమ్ అలాగే ఈ సోషల్ మీడియా అనేది ఇంపాక్ట్ అనేది చాలామంది వ్యక్తులపైన ప్రభావం చూపుతుంది. అంటే మనం అనుకుంటాం ఇదే జస్ట్ రీలే కదా అనుకుంటాం. ఇప్పుడు చూడండి, ఒక మొబైల్ పట్టుకున్నాం అనుకోండి, ఒక రీల్ చూసామనుకోండి, దానికి ఒకటి ఓకే చేస్తే తర్వాత దానికి సంబంధించిన రీల్స్ వస్తూ ఉంటాయి, అలాంటివి వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనిషి అంటే ఇది కోరుకుంటున్నాడు కాబట్టి అగైన్గా అవే వస్తుంటాయి అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంటే సబ్కాన్షియస్ మైండ్కి ఇవన్నీ తెలియదండి. నువ్వు ఈ రీల్ చూపించుంటావు, ఫస్ట్ యాక్సెప్ట్ చేయదు, సెకండ్ అదే వచ్చింటుంది యాక్సెప్ట్ చేయదు, తర్వాత చూసిన అంటే నా బాస్ నాకు ఏదో ఒక వర్క్ చూపిస్తున్నాడు అంటే దీన్ని నేను రిసీవ్ చేసుకోవాలి కదా అనేది సబ్కాన్షియస్ మైండ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అలాంటి వాళ్ళు చూడండి, ఇలాంటి రీల్స్ ఎవరు ఎక్కువ చూస్తుంటారో బయట వాళ్ళకి తెలియకుండా పూర్తి వాళ్ళ క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మానభంగాలు, యాసిడ్ పోయడాలు, ఈ మోసాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సోషల్ మీడియాలో ఇవన్నీ ఎక్కువైపోయాయి. మనకు పూర్వకాలం ఇవన్నీ లేవు. ఎందుకంటే అక్కడ ఒక ఇంట్లో కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు ఇలాగ ఉండాలి, ఇలా ఉండాలి, సమాజం పట్ల ఇలాగ ఉండాలి అనేది. అప్పుడు చదువుతో పాటు ఎథిక్స్ ఉండేటువంటి. ఇప్పుడు ఎథిక్స్ అస్సలు లేడు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నాకు నచ్చినట్టు నేను బతుకుతా, ఈ విధమైన మెంటాలిటీ ఉన్నారండి ఇప్పుడు బయట. అంతే, లైఫ్ చాలా షార్ట్ టైం కాబట్టి నచ్చింది చేసి వెళ్ళిపోవాలన్నట్టుగా అదే మైండ్ సెట్ ఉంది. అలాగే ఉన్నారు. కానీ మన వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారు అనేది వీళ్ళకి అర్థం అవుతుంది. అది నెక్ ఆఫ్ మూమెంట్లో మన దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మనము ఎదుటి వాళ్ళకి తోచేస్తాం. అరే నాకు ఈ రోజు నాకు ఇంత కష్టం వచ్చినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటే, వేరే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా అసలు నువ్వు పట్టించుకున్నావా? అంటే నీ వరకు వస్తేనే నీకు ప్రాబ్లమ్స్, కష్టాలు నీ వాళ్ళు నా వాళ్ళు. అదే ఎవరైనా కష్టమని నా దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నామా? ఎంతమంది మనకు చిన్న ప్రాబ్లం వచ్చింది కాల్ చేయని కూడా ఫస్ట్ టైం సెకండ్ టైం రిసీవ్ చేస్తాం, తర్వాత బ్లాగ్లో పెట్టేస్తాం. యూనివర్స్లో ఇవన్నీ స్టోర్ అవుతూ ఉంటాయండి. యద్భవం తద్భవతి. నువ్వు ఈరోజు నువ్వు ఏ దానికైతే ఎలా రియాక్ట్ అయ్యావో అది ఏదో ఒక రోజు వెతుక్కుంటే నీ దగ్గరకు వస్తుంది. ఇది సత్యం అనేది. మీరు ఎప్పుడు చెప్పేలాగా యద్భావం తద్భవతి అని అంటూ ఉంటారు కదా, అంటే ఆ యత్ భావం ఏం ఉండాలంటారు? అంటే భావం మంచిగా ఉండాలండి. ఇప్పుడు చూడండి, మనము మంచిగా ఉంటేనే మన పట్ల ఎవరైనా మంచిగా ఉంటారు. మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ పట్ల కోపగించుకుంటూ చితరించుకుంటూ ఉన్నాం అనుకోండి, తర్వాత మనం వెళ్ళే వాళ్ళు మనకి ఎదురైనా కూడా మన మొక్కను చూసి వాళ్ళు తప్పించుకెళ్తారు. అదే మనం ప్రేమతో మాట్లాడించామనుకోండి, మనం అటు వెళ్ళినా కూడా వచ్చి మాట్లాడించి వెళ్తారు.
అంటే ఎప్పుడైతే ఒక మనిషి మంచి భావనతో ప్రేమతత్వంతో ఉంటాడో మనకు తెలియకుండా మన చుట్టూ ఒక ఆరా అనేది క్రియేట్ అవుతుంది, ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది. ఆ పాజిటివ్ ఆరా క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మన దగ్గరికి తీసుకొస్తుంది యూనివర్స్ అనేది. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ ఉంటుందండి, ఆ మట్టిలో అలా పెట్టి దాన్ని ఒక 1 మినిట్ ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి, మనకు తెలియకుండా చిన్న చిన్న ఇసురేణుకలు దానికి వస్తాయి అనమాట. సేమ్ మన ఆలోచనలు కూడా మ్యాగ్నెట్లే అంటుంది. మనం ఎప్పుడైతే ఆలోచనలు చేస్తూ ఉంటామో దానికి తగినటువంటి వ్యక్తులు మన లైఫ్లోకి రావడం జరుగుతుంది. నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, మనకు తెలియకుండానే ఒక 1 మంత్ లోపు మన దగ్గరికి అంత నెగిటివ్ క్యారెక్టర్స్ మన చుట్టూ చేరుతారు. అంటే మనం ఏది చేసినా కూడా మనకు వద్దని చెప్పడము, అంటే ఫీడ్బ్యాక్ బయటికి లాక్కరావడము, బ్యాక్ లాక్కరావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అదే పాజిటివ్ మైండ్తో ఉండండి, మనకు తెలియకుండా మన చుట్టూ మన ఫ్రెండ్ సర్కిల్ కూడా పాజిటివ్గా ఏర్పడతారు. అంటే యూనివర్స్ చెప్తారు, యూనివర్స్ అనేది మన బాడీ ఎక్కడ ఉందనేది అస్సలు పట్టించుకోదు. నువ్వు ఎటువంటి ఆలోచనలతో ఉన్నావు, ఎటువంటి వ్యక్తిత్వంతో ఉన్నావు, వేరే వాళ్ళ పట్ల నీలో ఉన్నట్టు భావన ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన వ్యక్తులు మన దగ్గరకు పంపడం జరుగుతుంది. ఓకే, బట్ ఫ్రెండ్షిప్ కూడా మనము తెలియకుండానే ఒక మెంటాలిటీ అయిపోతాం, అంటే వాళ్ళలా మనం బిహేవ్ చేస్తాము, వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయి తెలియకుండా కదా. అదే 100% అండి. ఇప్పుడు ఎవరైనా మనము చూడండి, డీప్గా చాలామంది ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఒక 2-3 ఉంటారు. చూడండి, మనకు నిజంగా ఫ్రెండ్ అనేవాడు వాడు బాధపడుతుంటే మనకు ఆల్రెడీ 6th సెన్స్ చెప్తూ ఉంటుంది, కాల్ చేయని. ఏదో ఉందిలో తర్వాత చేద్దాం అనుకుంటాం. ఒక 1 అవర్ తర్వాత కాల్ చేసాం అనుకుంటే వాడు నిజంగా అక్కడ ఏదో మూడిగా ఉండడము, లేకపోతే బాధపడుతూ ఉండడం, లేకపోతే ఏదో ప్రాబ్లంలో ఉంటాడు. అంటే ఇవన్నీ ఎలాగుంటాయంటే మనము పూర్తిగా మన మైండ్ అనేది వాళ్ళకి యాక్సెప్ట్, అంటే వాళ్ళకి అసెండ్ అయిపోయింది అనమాట. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమగా చూసుకుంటామో, వాళ్ళకి ప్రేమతో అసెండ్ అయిపోతామో, వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనకు తెలిసిపోద్దండి. ఓకే, బట్ ఇలా అయితే మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నామో చాలా రకాల థింగ్స్ ఉన్నాయి, దాంట్లో ఏది కావాలంటే అది మనకు దొరికేస్తుంది, ఇలా అనుకోవడమే ఆలస్యం అంతే. అయితే ఇన్ని ఉన్న దాంట్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనకు తెలియదు, అర్థం అవ్వదు. అయితే అంటే ఆ చుట్టూ కూడా కన్ఫ్యూజన్ అలాగే ఉండిపోయింది. అయితే మీ క్లాసెస్కి రావడం వల్ల చాలా మందికి మోస్ట్ ఇంపార్టెంట్ క్లారిటీ వస్తుంది అని చెప్తుంటారు కదా, సో దాని గురించి ఒకసారి చెప్తారా, ఏమేమి క్లాసెస్ కండక్ట్ చేస్తారు మీరు? అసలు ఇప్పుడు మన దాంట్లో మొత్తానికి 3 ఉంటాయండి. డబ్బు గురించి ఒకటి, రిలేషన్ గురించి ఒకటి, హెల్త్ గురించి ఒకటి. అంటే ఈ 3 సమస్యలకు కారణం ఎవరు, అంటే ఈ సమస్యలను మనమే మన లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తున్నాము, మనం పిలిస్తే ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా వచ్చాయా, అంటే వాళ్ళకు కొన్ని వీడియోల ద్వారా ప్రాక్టికల్గా చూపడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నా జీవితంలోకి వచ్చే ప్రతి సమస్యకి వేరే వాళ్ళ కారణం అనుకుంటారు. అది 100% రాంగ్ అండి. మన జీవితంలో జరిగే ప్రతి చెడు పనికి, ప్రతి మంచి పనికి మనమే కారణం అండి. ఇప్పుడు ఎవరో వచ్చి మనము డోర్ వేసుకుని లోపల ఉంటామండి, ఇంట్లో ఉంటాము. ఎవరో వచ్చి ఒక 10 టైమ్స్ డోర్ కొట్టారనుకోండి, మనం డోర్ తీయాలనుకుంటేనే డోర్ ఓపెన్ చేస్తాం. లేదనుకోండి వాడు 100 సార్లు కొట్టినా డోర్ ఓపెన్ చేయం. సేమ్ అలాగేనండి, మన లైఫ్లోకి నెగిటివ్ వస్తుందంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, అది ఎప్పటికీ తడుతూనే ఉంటుంది, మెంటల్గా తడుతూ ఉంటుంది అనమాట. అదే పెద్దలు చెప్తూ ఉంటారు, అదృష్టం అనేది ఒకసారి తలుపు తడుతుంది, దురదృష్టం అనేది తలుపు కొడుతూనే ఉంటుంది. అంటే అది అర్థం ఏంటంటే మనము నెగిటివ్ని ఎక్కువ ఇన్వైట్ చేస్తున్నాం అంటే నెగిటివ్ వస్తుంది. అదృష్టం ఒకేసారి తలుపు కొడుతుందని ఎందుకంటున్నాం అంటే మనం అదృష్టం నమ్మట్లేదు. రేపటి నుంచి మీరు అదృష్టం నమ్మండి, అది వచ్చినప్పుడే ఒక్కసారి ఒక్కసారి. అంటే పెద్దలు సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుందంటే ఆ పండుగ రోజే పండుగ కాదండి, రోజు మనము ఇన్నర్గా ఫీల్ అవ్వాలి, ప్రతిరోజు పండుగ చేసుకోగలగాలి. అంటే అప్పుడు మనకు నిజమైన వ్యక్తిత్వం అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. ఫస్ట్ నేను చెప్పేది ఒకటేనండి, మీకు ఏది జరిగినా మీ ప్రమేయం లేకుండా మీ లైఫ్లోకి ఏది రాదు, ఫస్ట్ తెలుసుకోండి. ఇది ముఖ్యం. అవును, నిజమే. ఏదో నేనేం చేయలేదు నాకు అయిపోయిందని అనుకుంటాం కానీ మనం పాస్ట్లో ఏదో ఒకటి చేసి ఉంటాం 100% అండి. ఇప్పుడు మనము ఎవరి దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాము, ఒక 5 months తర్వాత ఇస్తామన్నాము, 1 నెల మర్చిపోయాము, ఒక 6 నెలల తర్వాత వాడు మన ముందు ప్రత్యక్షం అవుతాడా లేదా? ఎందుకు వచ్చామంటే నువ్వు ఆ రోజు తీసుకున్నావు కాబట్టి ఈ రోజు వచ్చానంట. సేమ్ అలాగంటే యూనివర్స్లో ప్రతిదీ స్టోర్ అవుతూనే ఉంటుంది. వాడు అప్పు తీసుకున్నావు, ఫిజికల్గా అప్పు తీసుకున్నావు కాబట్టి వాడు మన దగ్గరకు వచ్చాడు, కానీ కర్మ సిద్ధాంతం అలాగ ఉండదండి. నువ్వు గతంలో ఏది చేసావో ఈ రోజు నీ దగ్గర వచ్చి మేనిఫెస్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు బాధపడే దాంట్లో ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం ఒక పని చేసేటప్పుడు ఇది మంచిగా చెడు అనేది 1కి 10 సార్లు ఆలోచన చేసుకుని చేయాలండి. రైట్, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు లైఫ్లో ఏ ప్రాబ్లం ఉంది, డబ్బు సమస్య, లేదంటే రిలేషన్షిప్స్ రిలేటెడ్ ఏదన్నా సమస్య ఉందా, ఆర్ ఎల్స్ ఆరోగ్యపరంగా ఏదన్నా ఉందా, లేదంటే అన్నిటి కలిపి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా,
వీటన్నిటికీ ఒకటే దారి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయటం. మరి స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే స్పెషల్ మెంటర్ మనతో పాటు ఉన్నారు అనంత సాయికృష్ణ గారు ఫ్రమ్ అనంత శక్తి ఫౌండేషన్. సో ఆయన కండక్ట్ చేసే క్లాసెస్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి, మీరు అటెండ్ అవ్వాలి, లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.